హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్ల మార్చిన్ల జీతాలు అలాగే పెన్షన్లు జమ తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. మిగిలిన వారికి నిన్న ఏదైతే మనం రాత్రి వీడియోలో చెప్పుకున్నామో ఉద్యోగులకు ఒక 30-40% జమయ్యాయి. అలాగే పెన్షనర్లకు ఒక 40-50% అయితే పెన్షన్లు జమ అవ్వడం జరిగింది. సో మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈరోజు జమ అయ్యే అవకాశాలే ఉన్నాయండి. సో రేపు అయితే ఫ్రైడే కాబట్టి, రేపు గుడ్ ఫ్రైడే కాబట్టి మరి ఈ లోపే జమ అవ్వచ్చండి. ఒకవేళ బై మిస్టేక్ ఇంకా కొన్ని మిగిలి ఉంటే అవి రేపు కూడా జమ అవుతాయండి. అవ్వనైతే ఏం లేదు. శాలరీస్, పెన్షన్లు అయితే యథావిధిగా జమ అవుతాయి. మరి చూద్దాం ఈ ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుందా, జీతాలు పెన్షన్ జమ అనే ప్రక్రియ, లేకపోతే రేపుతో ముగుస్తుందా అనే విషయం అయితే ఈరోజు ఎండ్ లోపలైతే మనమైతే తెలుసుకుంటామండి. సో అప్పుడైతే నేను మీకు చెప్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మీరైతే మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ కొందరు పెన్షనర్స్ ఉన్నారు. సో మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, వాళ్ళైనా సమాధానం చెప్తారు. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా సిఎఫ్ఎంఎస్ సైట్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా పని చేయడం లేదండి. సో సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే ఇంకా ఇంతవరకు పని చేయడం లేదు. సో నిన్న మనకు మిత్రుడు కామెంట్ చేశారు, ఫ్యామిలీ పెన్షనర్ అంట పార్వతీపురం నుంచి. సో ఆయనకు జమ అయినట్టుగా మనకు తెలియజేశారు. అలాగే శ్రీకాకుళం సబ్ ట్రెజరీలో పెన్షన్ కూడా జమ అయినట్టుగా మరో మిత్రులు కామెంట్ చేశారండి. సో మీ కామెంట్స్ అనేది మీరు అడుగుతూనే కామెంట్ చేస్తున్నారు. మీ రెస్పాన్స్ అనేది చాలా బాగుందండి. సో దానివల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక నంద్యాల, ఉదయగిరి, దర్శి, శ్రీకాకుళం, బుచ్చిరెడ్డిపాలెం సంబంధించిన పెన్షన్స్ జమ అయ్యాయి. ఇంకా కొంతమందికి జమ అవ్వాల్సి అయితే ఉంది. పల్నాడు డిస్ట్రిక్ట్ సంబంధించి టీచర్స్ శాలరీ జమ అయిందండి. సో టీచర్స్ అందరూ కూడా ఒకసారి మీ శాలరీస్ జమ అయ్యాయో లేవో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎంతమందికి జమ అయ్యాయో ఒకసారి మీరైతే కామెంట్ చేయండి. దాని ద్వారా మన మిత్రులకైతే తెలియజేయగలుగుతాము. సచివాలయం శాలరీస్ అయితే క్రెడిట్ అయ్యాయి అంటున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు అయితే జీతాలు జమ అయినాయి అంటున్నారు. ఇక సిఎస్పురం మండల్ సంబంధించి టీచర్స్ శాలరీస్ జమ అయ్యాయి అంటున్నారు. ఉలవపాడు కూడా సంబంధించి టీచర్స్ శాలరీస్ జమ అయ్యాయని అయితే సమాచారం అందింది. ఈ విధంగా మన మిత్రులు అయితే అడగగానే వెంటనే కామెంట్ చేసి తెలియజేస్తున్నారండి. ఇంకా ఒంగోలు సంబంధించి సర్వీస్ పెన్షనర్ ఇంకా జమ కాలేదని అయితే చెప్తున్నారండి. ఇంకా సీతమ్మ ధారలో కూడా ఇంకా జమ కాలేదు. ఈరోజు అయితే జమ అవుతాయండి. ఎక్కువ మంది సీతమ్మ ధార చెప్పండి అని అయితే అడుగుతున్నారు. సో ఈరోజు నిన్న అయితే ఎవరికి జమ కాలేదండి. సో చాలా తక్కువ మందికి జమ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈరోజు తప్పకుండా అందరికీ జమ అవుతాయి, మిగిలిన వారందరికీ కూడా. సో ఎక్కువ మంది మనల్ని సీతమ్మ ధార గురించి అడుగుతున్నారు. అలాగే గుంటూరులో కూడా చాలామంది అడుగుతున్నారని, ఇంకా మాకు జమ కాలేదు, పెన్షన్స్ జమ కాలేదని అయితే అంటున్నారు. సో ఈరోజు అయితే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఈరోజు అంతా ఉంది కాబట్టి ఫుల్ వర్కింగ్ డే కాబట్టి ఈరోజు జమ అయితే అవుతుంది. ఇక నెల్లూరులో కొంతమంది అడుగుతున్నారు, బొబ్బిలిలో కొంతమంది అడుగుతున్నారండి, ఇంకా మాకు పెన్షన్లు జమ కాలేదు అని అయితే అడుగుతున్నారు. ఈస్ట్ గోదావరిలో కూడా చాలామంది అడుగుతున్నారండి. నగరి పెన్షన్స్ అయితే క్రెడిటెడ్ అని అయితే పెట్టారు. రాజమహేంద్రవరంలో ఇంకా పెన్షన్ జమ కాలేదని అయితే అంటున్నారు. సో ఈ విధంగా మిత్రులు కర్నూలులో కూడా ఇంకా జమ కాలేదంటున్నారు. సో వీళ్ళందరికీ ఇంకా జమ అవ్వాల్సి అయితే ఉందండి. సో మీలో ఎవరికైనా జమ కాకపోతే ఇంకా చాలామందికి జమ కాలేదు. మనం చెప్పుకున్నాం కదండి, పెన్షన్స్ ఒక 50% మ్యాక్సిమం జమ అయ్యాయి, శాలరీస్ ఒక 40% జమ అయ్యాయి. సో మిగతా వారందరికీ ఈరోజు ఇంకా ఒక 10%, 20% మిగిలితే రేపటి లోపల జమ అయితే అయిపోతాయి. సో ఈ విధంగా ఉందండి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే. ఈరోజు ఏమైనా జీతాలు కానీ బిల్స్ ఏమైనా జమ అయినట్టయితే వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు కూడా కామెంట్ రూపంలో మీకు జమ అయినట్లయితే వెంటనే కామెంట్ చేసి అయితే తెలియజేస్తానంటే ఆశిస్తున్నాను అండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.